హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బాగి. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీంలోకి వచ్చి ఒక 5 months మాత్రమే అవుతుంది. నేను ఇంతకు ముందు ఒక 5 years వాలంటీర్ కింద చేశాను జాబు. అప్పుడు 5,000 వచ్చేది నాకు. 5,000 వచ్చిన పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళని చూసుకుంటూ ఏదో ఒకలాగా రన్ చేస్తున్నాలే అని చెప్పి అనుకున్నా. సడన్గా జాబ్ అనేది ఆ జాబ్ కూడా లేకుండా పోయింది. ఎక్కడికైనా వెళ్తే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి. అది ఇచ్చే శాలరీ కోసం నెలంతా కష్టపడినా కానీ నా పిల్లల్ని చూసేవాళ్ళు నాకు ఎవరూ లేరు. నాకు వెనక బ్యాక్ సపోర్ట్ లేదని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళకుండా ఒక 1 year వరకు ఇంట్లోనే ఉండి రీల్స్ చూస్తూ ఉండేదాన్ని. ఎందుకైనా మంచిది, మనం కూడా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు కదా, అలా అయినా వెళ్ళి వీళ్ళకి సపోర్ట్గా ఉందాము అని చెప్పేసి నేను ముందడుగని వేసి ఒకసారి లోకల్ యాప్లో అనుకుంటా మన జాబ్ గురించి అని పెడితే నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి సండే వీళ్ళు సైట్ విజిట్ ఉంటుంది, జాబ్కి రావాలి, సండే మీకు లీవ్ ఉండదు అని చెప్పారు. సండే లీవ్ లేకపోతే నాకు వద్దు ఈ జాబు, నేను రానులేండి మేడం అని చెప్పేసి స్పాట్ చెప్పేసి నేను వెళ్ళిపోయా. తర్వాత నెక్స్ట్ డే నాకు కాల్ చేసి, మేడము సండే రాకపోయినా పర్వాలేదండి, మామూలుగా మీరు చేసుకోవచ్చు పర్వాలేదు అని చెప్పారు నాకు. నేను ఎలా అయితే రావాలి, ఓకే నాకు 10,000 జీతం అయితే చాలు ప్రజెంట్ అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు ఇన్ని లక్షలు సంపాదించినప్పటికీ నేను కూడా కొంచెం కాకపోయినా వీళ్ళకంటే కొంచెం ఇప్పుడు నేర్చుకొని ముందుకు వెళ్దాము అని చెప్పి నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక 15 ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. ఆ 15 ప్లాట్లలో కూడా వీళ్ళందరూ ఎవ్వరు తీసుకోకపోయినా నా పిల్లలకి భరోసాగా ఉండాలి అని చెప్పి ఈదర్లో నేను ఒక ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. నా దగ్గర మనీ లేకపోయినా నా గోల్డ్ అంతా తాకట్టు పెట్టి నేను తీసుకున్నాను. ఈ 2 monthsలో కూడా నేను అది విడిపించుకోవాలి. ఈ వెంచర్లో నేను అప్ అనేది 41 days దీక్షలో కంప్లీట్ చేసేయాలి అని చెప్పి నేను టార్గెట్ కింద పెట్టుకున్నాను. ఓకే, దీనికంటే ఇంకా ముందు నేను ఎలా వెళ్ళాలి అంటే, నేను ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఆర్థికంగా స్థిరపడాలి. ఫ్యామిలీ అంటే నాకు వెనక సపోర్ట్ ఎవ్వరు లేదని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రఘు సార్ కానీ మేడం కానీ వీళ్ళు ఇచ్చే సపోర్టు బయట ఎవ్వరు నాకు ఇవ్వలేదు. ఇంత మంచి ఫ్యామిలీ నాకు అందినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు వీడియోస్ చేయడం రాదు, కెమెరా ముందు నించోవడం చాలా భయం. మాట్లాడడం అయితే అరుస్తాను నేను, కానీ నాకు వీడియోస్ చేయడం రాదు. ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వడం అట్లా చిన్న చిన్నవి నేను మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంకా ముందుకు ఇంప్రూవ్ చేసి ఫాలోఅప్ అనేది పెంచుకొని కస్టమర్స్ని చాలా ఎక్కువగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకి సార్కి థ్యాంక్ యూ. భాగ్య ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్.